హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏషియంట్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా. చూసేవాళ్ళు ఒక్క చిన్న లైక్ చేయండి. విచ్ ఈస్ కన్సిడర్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి మెస్పటోమియన్ నాగరికత. మెస్పటోమియన్ సివిలైజేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మెస్పటోమియన్ అంటే మీనింగ్ ఏంటంటే ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్. ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశం అనేది అర్థం. ఆ నదులు ఏంటి అంటే టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నదులు మధ్య ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట ఇది ప్రపంచంలోనే ప్రాచీనమైన నాగరికత. దీన్ని క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. దీన్ని క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. అంటే నాగరికతల ఊయల. తెలుగులో మీనింగ్ నాగరికతల ఊయల. క్వశ్చన్లో క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ ఏదని ఆప్షన్ ఇచ్చినా కానీ మీరు మెస్పటోమియం అని పెట్టండి. సో ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతే కాకుండా. అండ్ సెకండ్ క్వశ్చన్, ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? గీజా మహాపిరమిడ్ ఏ దేశంలో ఉన్నది? క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్. ఈ ఈజిప్ట్లో అయితే ఈ గీజా పిరమిడ్ అనేది ఉంది. ఇది ఏ సివిలైజేషన్కి సంబంధించిందంటే ఈజిప్ట్ సివిలైజేషన్ కాలంలో అయితే దీన్ని నిర్మించారు. ఉన్న పిరమిడ్ ఆఫ్ గీజా అంటే ఈ గీజా మహాపిరమిడ్ అనేది ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఇప్పుడు 7 అద్భుతాల్లో కాదు, ప్రాచీన 7 అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఈజిప్ట్ గీజా పిరమిడ్ కూడా ఒకటి అనమాట. అంతేకాకుండా ఈ గీజా పిరమిడ్ అనేది ఇప్పటికి కూడానే ఉంది. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ? చరిత్ర పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? సో ఆన్సర్ వచ్చేసి హెరోడోటస్. ఆప్షన్ సి హెరోడోటస్. ఈయన ది హిస్టరీస్ అనే గ్రంథాన్ని అయితే రచించారు. ది హిస్టరీస్ బుక్ పేరు. ఈయన రచించినటువంటి బుక్ పేరు ఏంటంటే ద హిస్టరీస్. ఈ బుక్ అంతేకాకుండా ఈయన ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రనైతే లెక్కించారు. అది కూడా ఏంటిదంటే గ్రీక్ అండ్ ఇరాక్ల మధ్య జరిగినటువంటి వార్స్, అంతేకాకుండా ఈవెంట్స్ని, దాని గురించి అయితే పుస్తకంలో చాలా క్రమబద్ధంగా నమోదు చేశారు. అందుకే ఈయన్ని చరిత్ర పితామహుడు అని అయితే పిలుస్తారు. ఈయన జీవితకాలం ఒకసారి చూస్తే 484 బీసీ నుండి 425 బీసీ వరకు. సో టైం కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈయన అసలు మొట్టమొదటిగా ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలిచిన వ్యక్తి ఎవరంటే రోమన్ ఫిలాసఫర్ అయినటువంటి సైసర్. ఈ సైసర్ గారు ఈయన్ని మొదటి చరిత్ర పితామహుడుగా అయితే పిలిచారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియన్ సివిలైజేషన్ డెవలప్డ్ అలాంగ్ నైల్ రివర్? నైల్ నది వెంట అభివృద్ధి చెందిన ప్రాచీన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్. ఈ ప్రతి సివిలైజేషన్స్, ఫస్ట్ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 4 సివిలైజేషన్స్లో కూడా ప్రతి దానికి కూడా రివర్ వ్యాలీస్ అంటే నదుల మూలంగా ప్రధాన వృద్ధి అనేవి అయితే జరిగినాయి ఆ నాగరికతలు అనేవి. సో నదులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఈజిప్ట్ ప్రదేశంలో ఉన్నటువంటి నది ఏంటంటే నైలు. అండ్ ఇక్కడ హిందూస్ వ్యాలీ ఉంది కదా, ఇది సింధు నదిని బేస్ చేసుకున్నది అనమాట. మెస్పటోమియాకి అయితే చెప్పాను టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. చైనీస్ నదికి హంగ్హో అనేది చైనీస్ సివిలైజేషన్ యొక్క ప్రధాన నది. రివర్ వ్యాలీస్. ఈ రివర్ వ్యాలీస్ గురించి కూడా అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామో నైల్ నది గురించి కూడా, అది ఈజిప్ట్కి సంబంధించిందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హమ్మురబి ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ కాంట్రిబ్యూషన్? హమ్మురబి ఏ కారణంగా ప్రసిద్ధి చెందాడు అని. ఈ హమ్మురబి ఎవరంటే బాబిలోనియన్ రూలర్ అనమాట. ఈయన బాబిలోనియన్ చక్రవర్తి. ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తున్నారు కదా, ఈ ఇరాక్ దేశాన్ని ప్రాచీనంలో బాబిలోనియన్ అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. ఈ హమ్మురబి అనే ఆయన ఏం చేశారంటే తొలి లిఖిత చట్ట సంకలనం చేశారు. దాన్ని హమ్మురబి కోడ్గా అయితే ఒక చట్టాన్ని చేశారనమాట. ఆ చట్టంలో ఏం చెప్తున్నారు అంటే ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, టిట్ ఫర్ టాట్, ఇలాంటివి అంటే పంటికి పన్ను కంటికి కన్ను, ఇలాంటి చట్టాలను అయితే చేశారు. సివిలైజేషన్ ఈజ్ ఫేమస్ ఫర్ ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ క్రీడలకు ప్రసిద్ధి చెందిన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఏషియన్ గ్రీక్. ఈ ప్రాచీన గ్రీక్ కాలంలో అయితే ఒలింపిక్ క్రీడలు అనేవి ప్రారంభమయ్యాయి. సో ఏషియన్ గ్రీక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్డ్ టు విచ్ ఏజ్?
అంటే సింధు లోయ నాగరికత ఏ యుగానికి చెందింది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే బ్రాంజ్ ఏజ్. నేను మీకు కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని గురించి మీకు చెప్పాను. ఎందుకు ఆ యుగంలో ఎక్కువగా ఆ నాగరికతలో ఎక్కువగా ఈ కాంస్యంతో చేసినటువంటి పరికరాలను ఉపయోగించేవాళ్ళు. అందుకే దీన్ని ఆ కాంస్యం అనేది ఎలా వస్తుంది? కాపర్ అండ్ తగరం. కాపర్ అండ్ తగరాన్ని యూజ్ చేస్తే ఈ కాంస్యం బ్రాంజ్ అనేది అయితే తయారైద్ది పదార్థం. అది మీకు కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఇంకా కెమిస్ట్రీ బిట్స్ చూడకపోతే అవి కూడా చూడండి. ఎగ్జామ్స్లో కెమిస్ట్రీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా నేను ఈ ఏషియంట్ వరల్డ్ హిస్టరీకి అండ్ ఇండియన్ హిస్టరీకి ఇలా ప్రతి టాపిక్ గురించి సపరేట్గా వాటి గురించి అయితే ట్యూటోరియల్స్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే దాని గురించి అయితే మీకు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏన్షియంట్ సివిలైజేషన్ యూజ్డ్ ఫర్ యూనిఫామ్ స్క్రిప్ట్? యూనిఫామ్ లిపిని ఉపయోగించిన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి మెస్పటోమియన్. ఈ మెస్పటోమియం నాగరికతలో ఈ సివిలైజేషన్లో ఉపయోగించినటువంటి లిపి, సో ఆ లిపి పేరు క్యూనిఫామ్. దీన్ని ఎక్కువగా ఎవరు అభివృద్ధి చేశారంటే సుమేరియన్స్. ఈ సుమేరియన్స్ వాళ్ళు ఈ మెస్పటోనియా యుగంలో ఈ క్యూనిఫామ్ అనే లిపిని అయితే ఎక్కువగా అభివృద్ధి చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సివిలైజేషన్ ఈజ్ నోన్ ఫర్ మమ్మిఫికేషన్? మమ్మిఫికేషన్ పద్ధతికి ప్రసిద్ధి చెందిన నాగరికత ఏది? ఇక్కడ మమ్మిఫికేషన్ అంటే ఈజిప్ట్ మమ్మీస్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇలా చుట్టూ గుడ్డ కట్టేసి పిరమిడ్స్లో ఉంచుతారు. ఆ పద్ధతిని మమ్మిఫికేషన్ అనేది అంటారనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటనేది ఈజిప్ట్. దేనికి సంబంధించింది? ఏ నాగరికతకి? ఈజిప్ట్. సో దీనికి అర్థం ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మరణాంతరం కూడా జీవితం ఉందని వీళ్ళు నమ్ముతారనమాట. దీన్ని నమ్మి ఈ పద్ధతిని అమలు చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద హ్యాంగింగ్ గార్డెన్స్ వర్ అసోసియేటెడ్ విత్ విచ్ సిటీ? హ్యాంగింగ్ గార్డెన్స్ ఏ నగరానికి చెందినవి? సో ఆన్సర్స్ చూస్తే బాబిలోనియన్. ఈ బాబిలోనియన్కి చెందినటువంటి గార్డెన్స్ అనమాట. ఈ నగరానికి చెందిన గార్డెన్స్. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారని చెప్పాను దీన్ని? ఇరాక్ అని పిలుస్తున్నారని చెప్పే కదా. ఈ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఇరాక్ ఇప్పుడు బాబిలోనియన్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే వరల్డ్ నేమ్ ఏంటి, ఇరాక్ వరల్డ్ నేమ్ అన్నది క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలిగేలా ఉంటుంది. బాబిలోనియన్ ఇరాక్ ప్రదేశంలో అయితే ఉంది. ఈ బాబిలోని హ్యాంగింగ్ గార్డెన్స్ ఇవి కూడా ప్రాచీనంగా 7 అద్భుతాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 7 అద్భుతాలు ప్రాచీనం, ఇప్పుడివి కాదు. ఇది కూడా ఒకటి, ఈ గార్డెన్స్ కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సివిలైజేషన్ ఈజ్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ది నైలు? నైలు నది కానుకగా పిలువబడే నాగరికత ఏది? సో ఈజిప్ట్. ఇందులో ఈజిప్ట్ అండ్ నదుల గురించి అయితే రివర్ వ్యాలీస్ గురించి కూడా మాట్లాడాం కాబట్టి సో ఆన్సర్ అయితే ఇది. సో చూడండి, వీటిల్లో వచ్చిన క్వశ్చన్ ఇంకో ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. సో అందుకని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని మనం తిరిగేసినా కానీ మొత్తం మెటీరియల్ చదవకుండా అట్లీస్ట్ 2 or 3 బిట్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం అదే టాపిక్ నుండి. సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి ఎక్కువ స్కోర్ చేయడానికి. ఈ నైలు నది వల్ల వ్యవసాయం, జీవనం అనేది సాధ్యమైనందున ఈజిప్ట్లో హెరటోడస్ నైలు నది కానుకగా పేర్కొన్నాడు. హెరటోడస్ అని చెప్పాను కదా ఇందా, చరిత్రకారుడు ఎవరు? హెరటోడస్ అని. ఈయన నైలు నది కానుకగా అయితే పేర్కొన్నారు ఈజిప్ట్కి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియన్ సివిలైజేషన్ డెవలప్డ్ ద ఎర్లియస్ట్ రైటింగ్ సిస్టమ్? తొలి లిఖన విధానాన్ని అభివృద్ధి చేసిన నాగరికత ఏది? సో నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ప్రపంచంలోని తొలి నాగరికత ఏదని ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాం కదా, మెస్పటోనియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో దాని తర్వాత వేరే క్వశ్చన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెస్పటోనియాలో కూడా లిఖిత విధానం అనేది అయితే ఉంది. అంటే ఫస్ట్ వాళ్ళే లిఖిత విధానాన్ని కనిపెట్టినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మెస్పటోనియానే కదా. చూడండి, ఇలా లాజిక్గా కూడా ఆలోచించి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో తొలి లిఖిత విధానాన్ని అభివృద్ధి చేసిన నాగరికత మెస్పటోనియా నాగరికత. అది కూడా క్యూనిఫామ్ అనే క్యూనిఫామ్ అనే లిపిని అయితే వాళ్ళు డెవలప్ చేశారు. సుమేరియన్స్ అనే వాళ్ళైతే ఈ లిపిని డెవలప్ చేశారనమాట. సుమేరియన్ వాళ్ళు తొలి లిపి విధానాన్ని అభివృద్ధి చేశారు, ప్రపంచపు తొలి లిపి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫేమస్ ఫిలాసఫర్ ఆఫ్ ఏన్షియంట్ గ్రీస్? ఏషియన్ గ్రీక్ యొక్క ఫేమస్ ఫిలాసఫర్ అంటే ప్రసిద్ధ తత్వవేత్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఎవరు అంటే సోక్రటీస్. ఈ సోక్రటీస్ అనే తత్వవ్యక్తి ఫిలాసఫర్ ఏం చేసేవాళ్ళంటే, ఎలా బోధించేవాళ్ళంటే క్వశ్చన్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఆయన వివరించేవాళ్ళు. ప్రతి దాన్ని ఇలా బోధించేవాళ్ళు అనమాట. ప్రశ్నల ద్వారా అయితే బోధించే విధానాన్ని ప్రసిద్ధి చేసినటువంటి గ్రీకు శాస్త్రవేత్త ఈయన. ఇలా బోధించడం ద్వారా ప్రసిద్ధి చెందిన తత్వవేత్తగా అయితే పేరుగొన్నారు సోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సివిలైజేషన్ బిల్డ్ ద సిటీ ఆఫ్ బాబిలోన్? బాబిలోన్ నగరాన్ని నిర్మించిన నాగరికత? ఆన్సర్ మెస్పటోనియా. మెటల్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై హ్యూమన్స్. మనుషులు మొదట ఉపయోగించినటువంటి లోహం ఏది? సో ఆన్సర్ వచ్చేసి కాపర్ని అయితే తామ్రం, తెలుగులో చెప్పుకోవాలంటే తామ్రం, దీన్ని ఉపయోగించారనమాట. ఇది కాంస్య యుగానికి ముందు. ఇందులో బ్రాంజ్ ఏజ్ గురించి మాట్లాడాం కదా.
దీని ముందు బ్రాంజెస్ కన్నా ముందు ఈ కాపర్ని అయితే ఉపయోగించేవాళ్ళు. ఈ కాపర్తో తయారు చేసినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల ఆ యుగానికి కాపర్ ఏజ్ అంటే తామ్ర యుగం అన్నదైతే పేరు అనేది వచ్చింది. విచ్ ఏషియన్ సివిలైజేషన్ వర్షిప్డ్ సన్ గాడ్ రా? సూర్యదేవుడు రాను పూజించిన నాగరికత ఏది? సో ఆన్సర్ చూస్తే ఈజిప్ట్. ఈ ఈజిప్టీలు ప్రధానంగా సూర్యదేవుడిని అయితే పూజించేవాళ్ళు. ఈ మతం ఈజిప్ట్ మతంలో రా ప్రధాన సూర్యదేవుడు. సూర్యదేవుడిని ఎలా పిలిచేవారంటే రా. దేవుడి పేరు ఏంటంటే రా, సూర్యదేవుడు. సో ఆన్సర్ ఈజిప్ట్. సివిలైజేషన్ ఈజ్ ఫేమస్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి గ్రీకు. ఈ గ్రీక్ ఏషియంట్ ఏథెన్స్లో అయితే అంటే ప్రాచీన గ్రీసులోని ఏథెన్స్లో అయితే ఈ ప్రజాస్వామ్యం అనేది అయితే ప్రారంభమైంది. ఆన్సర్ గ్రీకు. అది కూడా ఎక్కడంటే ఏథెన్స్లో అయితే ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రోసెట్టా స్టోన్ హెల్ప్డ్ ఇన్ అండర్స్టాండింగ్ విచ్ స్క్రిప్ట్? రోసెట్టా స్టోన్ ఏ లిపిని అర్థం చేసుకోవడంలో సహాయపడింది? సో ఆన్సర్ వచ్చేసి హైరోగ్లిఫిక్స్. హైరోగ్లిఫిక్స్ అనేది ఒక ఈజిప్టియన్కి సంబంధించినటువంటి సివిలైజేషన్కి సంబంధించినటువంటి లిపి అనమాట. ఈ లిపిని అర్థం చేసుకోవడంలో ఈ రోసెట్టా స్టోన్ అనేది అయితే కీలక పాత్ర పోషించింది, బాగా హెల్ప్ అయ్యింది అనమాట. విచ్ సివిలైజేషన్ బిల్డ్ కొలాషియం నిర్మించిన నాగరికత ఏది? సో ఆన్సర్ రోమ్. సో ఈ సివిలైజేషన్స్ అయితే చాలా అండి. నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మెస్పటోమియం అండ్ ఇందుస్, ఈజిప్ట్, అవి అన్నీ బ్రాంజ్ ఏజ్కి సంబంధించినటువంటి సివిలైజేషన్స్. ఇవి దీని తర్వాత ఈ బ్రాంజ్ ఏజ్ తర్వాత వచ్చినటువంటి సివిలైజేషన్స్ అనమాట వీటికి సంబంధించింది. వీటిలన్నిటి గురించి నేనైతే క్లియర్గా ఒక్కొక్క దాని గురించి ట్యుటోరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. లైక్ మీరు మెటీరియల్ తీసుకుని గ్రూప్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగైతే నేను మెటీరియల్స్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియంట్ సివిలైజేషన్ ఈజ్ నోన్ ఫర్ ది సిల్క్ రోడ్? సిల్క్ రోడ్కు ప్రసిద్ధి చెందిన నాగరికత ఏది? సో ఆన్సర్ వచ్చేసి చైనా. ఈ చైనీస్ సివిలైజేషన్ అనేది చైనాలో ప్రారంభమై ఆసియా మరియు యూరోప్ మధ్య వాణిజ్య మార్గంగా అయితే మారిందనమాట. ఈ సిల్క్ రోడ్ అనేది చైనాలో అయితే ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ టు యునైట్ అప్పర్ అండ్ లోయర్ ఈజిప్ట్? అంటే ఎగువ మరియు దిగువ ఈజిప్ట్లను ఏకీకృతం చేసినటువంటి తొలి రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చి మెనెస్ నార్మన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన అండ్ అప్పర్ అండ్ లోయర్లో ఉన్నటువంటి ఈజిప్ట్ని ఏకీకృతం చేసి తొలి వంశాన్ని అయితే స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏషియంట్ రూలర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్? గిల్గమేష్ మహాకావ్యంతో సంబంధం ఉన్న ప్రాచీన రాజు ఎవరు? సో ఆన్సర్ గిల్గమేష్. ఇది మెస్పటోనియాకి సంబంధించినటువంటి సివిలైజేషన్. అంతేకాకుండా ఈయన ఉరుక్ అనే నగరానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉరుక్. సో ఇవి కూడా పెట్టుకోండి. ఇంత డెప్త్లోకి అయితే వెళ్ళడు కానీ ఈ ఎగ్జామ్స్కి, బట్ వేరే ఎగ్జామ్స్కి అయితే మీకు ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. ప్రీస్ట్ కింగ్స్ యాజ్ రూలర్స్ అంటే యాజక రాజులు పాలించినటువంటి ప్రాచీన నాగరికత ఏది అంటే సింధు వ్యాలీ సివిలైజేషన్. దీంట్లో ఎక్కువగా బ్రాహ్మిన్స్ అయితే పాలించేవాళ్ళు అనమాట. ఈ బ్రాహ్మిన్స్నే కదా పూజారులను ప్రీస్ట్స్ అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మౌసలం ఎట్ హాలికర్నసన్ వాజ్ బిల్ట్ ఫర్ విచ్ రూలర్? హాలికర్నసన్ సమాధి ఎవరి కోసం నిర్మించబడింది అంటే సో ఆన్సర్ వచ్చేసి మౌసోలస్. ఈ మౌసోలస్ గురించి అయితే ఈ సమాధిని అయితే నిర్మించారు. ఇది ప్రాచీన 7 వండర్స్లో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వండర్ వాజ్ డెడికేటెడ్ టు ద గ్రీక్ గాడెస్ ఆర్టెమిస్ట్? సో గ్రీకు దేవత ఆర్టెమిస్కు అంకితమైనటువంటి అద్భుతం ఏది? ఈ క్వశ్చన్స్ 7 వండర్స్కి సంబంధించినవి, అవి కూడా ఏషియన్ 7 వండర్స్ ప్రాచీనానికి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ దేవాలయానికి సంబంధించింది. విచ్ వండర్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఎర్త్క్వేక్స్? భూకంపాల వల్ల నాశనమైన అద్భుతం ఏది? సో ఆన్సర్ వచ్చేసి లైట్స్ ఆఫ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా దీపస్తంభం అయితే భూకంపాల వల్ల నాశనమైంది. సో ఇవి ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి మోస్ట్ ప్రిపేర్డ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఓల్డ్ ఏషియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇంతేకాకుండా నేను ఫర్దర్గా అయితే ఏషియన్ హిస్టరీ ఓల్డ్ అండ్ భారతదేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని యుగాలకి సంబంధించినటువంటి హిస్టరీ క్లాసెస్ని అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ అయితే చూడండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో గట్రా ఉపయోగపడింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు హైప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.